అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ రాజ్‌మోహన్, కన్సల్టెంట్ సీనియర్ ఫిజియోథెరపిస్ట్ ఫ్రమ్ శ్రీ వశిష్ఠ ఫిజియోథెరపీ క్లినిక్, హనంకొండ. మన దగ్గరికి ఒక క్లయింట్ మెడ నొప్పులు మరియు నడుము నొప్పితో బాధపడుతూ మనల్ని రీచ్ అయ్యారు ఒక క్లయింట్. సో, వారికి ముందే మనం అడ్వైస్ చేసాము. 20 డేస్ ఫిజియోథెరపీ కావాలి, ఒక సెషన్ నీడ్లింగ్ టేపింగ్ కావాలి, ఒక సెషన్ కైరోప్రాక్టిక్ కావాలి. ఎందుకు అంటే ఇవన్నీ ఎందుకు చెప్పాల్సొచ్చింది అంటే, వాళ్ళు మన క్లినిక్‌ని సంప్రదించే కంటే ముందు డిఫరెంట్ హాస్పిటల్స్‌కెళ్లారు. వెళ్ళిన ప్రతి చోట ఎక్స్‌రే, ఎంఆర్ఐ, నర్వ్ కండక్షన్ వెలాసిటీ ఇవన్నీ చేసి మీకు సర్జరీ తప్పదు, సర్జరీ చేయించుకోవాల్సిందే అని చెప్పి వాళ్ళు చెప్పారంట. పేషెంట్ తాలూకా వయసు 32 సంవత్సరాలు మాత్రమే. ఇంత చిన్న ఏజ్‌లో చిన్న పిల్లలతోటి నేను సర్జరీకి వెళ్ళలేను, నాకు కొంచెం రిలీఫ్ కావాలి అని చెప్పి మనల్ని సంప్రదించారు. వాళ్ళకి చెప్పిన దాని పరంగా వాళ్ళు మనకు రెగ్యులర్‌గా ఫిజియోథెరపీకి సెషన్స్ అటెండ్ అవుతున్నారు. మనం చెప్పిన డైట్ ప్లాన్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో, వారికి రిజల్ట్ ఏ రకంగా ఉంది ఇప్పుడు తెలుసుకుందాం. ఆ రోజు మనం ఫస్ట్ డే మాట్లాడినప్పుడు 20 డేస్ నెక్ పెయిన్ అనుకున్నాం కదా మేడం. నెక్ పెయిన్‌కి ట్రీట్మెంట్ అనుకున్నాము. నెక్‌ది ఆపేసి బ్యాక్ పెయిన్ అంటున్నాం. అంటే తగ్గిందా మొత్తం? నెక్ పెయిన్ తగ్గింది సార్ ఇక్కడ. ఓకే. ఓకే. అప్పుడు ఇక్కడ పెయిన్ ఉండేది. ఇందులో ఇట్లా హ్మ్. కూర్చున్నట్టు అయ్యేది. హ్మ్. తగ్గిపోయింది అదే పెయిన్. ఎందుకంటే మీరు చెప్తేనే దాన్ని బట్టి నేను బ్యాక్ పెయిన్‌కి స్టార్ట్ చేసేటట్టు ఉంటాను. ఎందుకంటే మీకు తగ్గింది కనీసం ఓ 50%, 70% తగ్గింది అని అంటే అప్పుడు మనం స్టార్ట్ 70% చేయొచ్చు. తగ్గింది సార్. 70% ఇట్లా తగ్గింది. ఇట్లా ఓకే. కూర్చున్నప్పుడు ఇందులో బాగా పెయిన్ ఉండేది. ఓకే. ఇప్పుడు ఫ్రీ అయిపోయింది. రైట్. పెయిన్ లేదు కాబట్టి ఫ్రీగా ఉంటుంది. డన్. ఓకే. ఒకసారి రొటేషన్ చేయండమ్మా కంప్లీట్‌గా. రైట్. ఓకే. రివర్స్ కూడా. ఓకే. 2 హ్యాండ్స్ ఇలా పట్టుకోండి. స్ట్రెచ్ చేయండి, ఇలా స్ట్రెచ్ చేయండి, వదలండి. 2 టైమ్స్, 2, 3 టైమ్స్ చేసేయండి అంతే. జస్ట్ టైట్‌నెస్ ఉందా, తగ్గిందా అంతే ఇలాంటిది. అటు సైడ్ తిరగండి మేడం. కంప్రెషన్ కూడా తగ్గింది. అంతకుముందు ఏంటంటే ఇక్కడ కొంచెం హంప్ లాగా ఉంటుండే. సో, అది కూడా తగ్గిపోయింది మీకు. సో, కంప్లీట్‌గా వెనక్కి రండి మొత్తం. పెయిన్ ఉందా ఏమన్నా? ఇక్కడ లైట్‌గా రైట్. ఏదో పట్టినట్టుగా. రైట్. ఓకే. కంప్లీట్ ముందుకనండి. ఇప్పుడు ఎక్కువ లేదు సార్. ఇక్కడే కొంచెం లైట్‌గా మైల్డ్‌గా ఉంది. ఓకే. ఇటు సైడ్ బెండ్ చేయండి. ఇప్పుడు పెయిన్ ఉందా? రైట్. ఓకే. ఇటు సైడ్ బెండ్ చేయండి. పెయిన్ ఉందా? రైట్. ఓకే మేడం. సో, మెడకి సంబంధించిన ఎక్సర్సైజ్ చెప్తారు వాళ్ళు. సో, అది మీరు మార్నింగ్, ఈవినింగ్ 2 టైమ్స్ చేసుకోండి. బ్యాక్ పెయిన్‌కి కంటిన్యూ కండి. అయితే చెయ్యి ఒకటి ఇది మాత్రం ఇప్పుడు ఇట్లా పెడతాం కదా సార్. హ్మ్. హ్మ్. ఇది చాలా సేపు ఉంటది మనము కింద వేసే వరకు. ఇది హ్మ్. ఉండట్లేదు. ఓకే. మెల్లగా కిందకి పోతుంది. ఓకే. ఇది నార్మల్ వీక్‌నెస్ ఉంది. నార్మల్‌గా ఏందంటే మనకు డిస్క్‌ల మధ్య స్పేస్ అనేది ఉంటది కదా! దాంట్లో ఏంది గుజ్జు ఉంటది. సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాం. సో, అది అరిగిపోయిన వల్లనే మనకు అరుగుదల అనేది అంటది. స్పాండిలైటిస్ అంటూ ఉంటాం. నార్మల్ మెడకైతే స్పాండిలైటిస్ అంటాం. సో, దాంతోటి ఏంటిది మనకు డిస్క్ సెట్ చేయడానికి వరకు మాత్రం మనం ఎలక్ట్రోథెరపీ యూజ్ చేస్తాం. సో, మనకు ఇది పడిపోతుందనో, లేకపోతే కొంచెం వీక్‌నెస్ ఉందనో అన్నప్పుడు ఏంటంటే మనం స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. సో, మనకు ఈ రోజు నుంచి మీకు ఎక్సర్సైజ్ థెరపీ చెప్తారు. అవి మీరు ఇంట్లో చేసుకొని సరిపోద్ది అంతే. ఎక్సర్‌సైజ్ తోటి సెట్ సెట్ అయిపోతుంది. అయితుంది. ఇబ్బంది అదే ఏం లేదు. లేకపోతే ఒకవేళ ఏమైనా ఇబ్బంది అనిపిస్తే మీరు 10 డేస్ రెగ్యులర్‌గా వస్తారు కాబట్టి మధ్యలో ఎప్పుడైనా పెయిన్ ఉందంటే మెడకు ఒకసారి చేసుకోండి. సరిపోతుంది అంతే. ఓకే. ఇప్పుడు ఇక నెక్‌కి అవసరం లేదు. అవసరం లేదు మేడం. ఎక్సర్సైజ్ చెప్తారు అవి చేసుకోండి. పిల్లోలు పెట్టకండి. కంటిన్యూగా మొబైల్ యూజ్ చేయడం గానీ, లేకపోతే చెయ్యి ఇట్లా పెట్టుకొని పడుకోవడం మాత్రం చేయకండి. సరిపోద్దండి. ఇట్లా నెక్ ఎక్సర్‌సైజ్ అన్నీ చేసుకోవాలి. చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు గైడ్ చేస్తారు వాళ్ళు. దాన్ని బట్టి చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ 20 డేస్‌లో ఇది బ్యాక్ పెయిన్ పోతది. అది కూడా పోతది మేడం. 20 డేస్ నెక్ పెయినే అనుకున్నాము. దానిలో 10 రోజులకే నెక్ పెయిన్ తగ్గింది. మెయిన్ ప్రాబ్లమ్ మీది నెక్ పెయిన్ ఉండే. సో, బ్యాక్ పెయిన్ అనేది కొంచెమే ఉంది. పెద్ద ప్రాబ్లమే తగ్గినప్పుడు చిన్నది తగ్గదా? తగ్గిపోతది అది కూడా. ఓకే మేడం. నాకు చాలా రిలీఫ్ ఉంది. మేడం. ఈ నెక్. ఓకే. థాంక్ యూ. చూసారు కదండీ! పేషెంట్ ఎంత హ్యాపీగా చెప్తున్నారో. 75% రిజల్ట్ 10 రోజుల్లోనే తనకు దక్కిందంట. సో, మనం చెప్పడం 20 డేస్ అని చెప్పాము. 20 డేస్ తర్వాత కూడా కొన్ని ఎక్సర్సైజ్ ఇవన్నీ చేయాలి. 1 మంత్, 2 మంత్స్ టైం పడతదని చెప్పి వాళ్ళకు నార్మల్‌గా మనం మోటివేట్ చేసుకుంటూ వచ్చాము. కానీ తను అటెండ్ అయిన 10 సెషన్స్ లోపలనే 75-80% రిజల్ట్ వచ్చిందని తన మాటల్లోనే చెప్పింది హ్యాపీగా. సో, కాబట్టి మనకు ఇలాంటి క్లయింట్స్ ఎంతోమంది ఉన్నారు. మీ లోపల ఎవరైనా మెడ కానీ, నడుము నొప్పితో గానీ, మోకాళ్ళ నొప్పితో బాధపడేవారు ఉండేదుంటే వెంటనే మా క్లినిక్‌ని సంప్రదించండి. మీకు కావాల్సిన జాగ్రత్తలతో పాటు మీరు ఎటువంటి డైట్ ప్లాన్ తీసుకోవాలి, ఎవరిని అప్రోచ్ కావాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలనేది మేము కూలంకషంగా తెలియజేస్తాం. థాంక్ యూ.